చాలా దొంగలు చేశాను రా 6-7 times. కాదు బిగ్ అడవి దొంగ వీరప్పనికే ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రాయవి. బిగ్ బాస్ ప్రాపర్టీ కదా ఏ బిగ్ బాస్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ అ గేమ్. పోలీస్ థీఫ్, వీ హ్యావ్ టు డూ ద సేమ్. దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఎట్లా చేద్దాం ఇప్పుడు? చాలా జాగ్రత్త ఉంటారు వాళ్ళు. తనుజ ఫుల్ యాక్టింగ్ డూయింగ్. అవును అదే తనుజ. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? బా చెక్ ద బెడ్రూమ్స్. మనమే దొంగతనం చేయాలి. చేస్తే వాళ్ళు దొంగతనం చేసి మూట పెట్టుకోలేరు కదా. అది కూడా నిజమేరా. అంత సీన్ లేదు, నాకు అదే నచ్చట్లేదు, అందుకే నేను ఎళ్ళని కూర్చున్నాను. సరే కూర్చో. 6 people will sit down, will not play అంతే. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. ఇప్పుడు if we will not play, then who will win? నేను చూసా సుమనన్న తీయటం, మళ్ళీ నాకు వచ్చి నాకే చెప్తున్నారు చూడు, అది నాకు ఇంకా చిరాగ్గా ఉంది. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. గేమ్లన్నీ రద్దయిపోతాయి. మీరు ఒకటైపోయి ఆడితే నాకు నచ్చదు. ఎవరు ఒకటి అవ్వలేదు. మరి అంతే అనిపించింది నాకు, అంతే అనిపించింది. అందరూ వేరు, నేను వేరు. ప్రతి పోరి ఇదే మాట. ఇవంత మాధురితో కూడా మాకు సంబంధం లేదు. నీకు తెలుసు ఎవరు చేశారో. మోసం చేసుడులా నేచురల్ టాలెంట్ ఉన్నది నీకు. యాక్సెప్ట్ చేయండి అని అంటున్నా. కాబట్టి నాకు చెప్పు. అదే నేను చెప్పాను, ఒకరు కాలు తీశారు. ఎవరు చెప్పావు? బెడ్ మీద నేను పడుకుంటా, నేను తీసేస్తాను. కామ్గా ఉన్నాడు మాధురి గారు. ఇప్పుడు చెప్పు. దీనికైనా జస్టిస్ వస్తుందా? దీనికి కాదు. ఇప్పుడు చెప్పను కూడా చెప్పనప్పుడు మరి నేను పోయి చెప్పేస్తానా ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళే కంటెండర్ అవుతారు. అలాగా టీం వర్క్ అందరికీ పంచుకుంటాం. మరి టీం వర్క్ అన్నప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు ఏంటి డిస్కషన్? నాకు అర్థం కాదు. ఏంటి డిస్కషన్? నువ్వు మధ్యలో పులిహోర లాగా రాకు. ఇక్కడ జరుగుతూనే వేరే డిస్కషన్. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. నిఖిల్, తనుజాకి అడగకు, తనకు అదే కావాలి. నువ్వు పోయి అడగాలి, తను గొడవ పడాలి. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఏవైతే సుమన్ గారు నువ్వు తీసారో అవి అందరికీ షేర్ చేసుకున్నాం. నేను తీయలేదు. మంచి డైలాగ్ చెప్పావురా. తిరిగి నా నా దగ్గర అబద్ధాలు నేను ఇంకేం చేయలేదు. అది కాదు, ఒక నిమిషం. నాకు ఆయన కావాలి కదా. ఇప్పుడు అరుస్తున్నా ఎందుకు? పాండు కొంచెం మెల్లగా పాండు. గోప గొయ్యి మంటలా. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడు. మధ్యలో తినేందుకు మనందరూ టీం కదా. మరి వాళ్ళందరూ అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. యూనిటీ ఉంది వాళ్ళందరికీ. చూడు, వాళ్ళ టీం లో డబ్బులు పోయినా మా పర్వాలేదు, మాకు యూనిటీ ఏమో, మేము టీమ్ తో ఉంటామని ఉన్నాం. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. ఏదైనా చేయొచ్చు. అవును, నాకు సంబంధం లేని దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు రాజు? నువ్వు నీకు సంబంధం ఉంది కాబట్టి. నాకు లేదు రాజు సంబంధం. మరీ బాగుంది. నేను చెప్పానంటే నేను తీసుకున్నాను, అందరికి ఈక్వల్ గా పంచాలంట. అందరూ ఈక్వల్ గా పంచుకుందామండి, అందరి ఆలోచన అయితే అది. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. ఇగో ఇదే కోపం వద్దు. ఆపేతాను జనం, చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. నమ్మిన వాళ్ళే మోసం చేసి నమ్మిన వాళ్ళే చేస్తారమ్మా. నమ్మని వాళ్ళు ఎలా చేస్తారు? నేను నమ్మను, కొంతమంది నమ్ముతాను. వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. నాకు గేమ్ లేపనా పర్లే కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను. నీకు 2000 అని ఇచ్చింది, ఆ 2000 తో ఆగిపోదు. సరే ఓకే, లీవ్ ఇట్. టీమ్ లో ఉన్న వాళ్ళు అది టీం బొక్క అనమాట. నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. రెడ్ టీం కాబట్టి ఈక్వల్ గా వస్తుంది కాబట్టి నోరు మూసుకున్నారు కదా. ఫస్ట్ థింగ్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు టీమ్ లో అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. వేసుకోవాలి. నేను వచ్చి అక్కడ మాట్లాడాను. ఏంటా వయసు? తార్ రోడ్డు మీద రేగ్ గీగినట్టు. కొళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోటా బియ్యం దగ్గర అరిసరిసి అలవాటైపోయినదండి. మాటకి కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్. షౌటింగ్ ఇస్ డిఫరెంట్. You are shouting yourself. Look at yourself. మాటకి కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్. షౌటింగ్ ఇస్ డిఫరెంట్.
నువ్వు అరుస్తున్నావు ఏం కాదు చూసుకో ఒకసారి అద్దంలో పోగొడతారేమో ఇంకా మొత్తం